ఇక కోర్టులో మనకి ఎదురే ఉంటుంది. అప్పుడప్పుడు నాకంటే నువ్వే బాగా ఆలోచిస్తావు శామ్. ఆలోచనదేముంది సిద్ధు, ఒక అరగంట కూర్చుంటే 100 ఆలోచనలు వస్తాయి. ముందు ఆ లాయర్ని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచించు. ఇది తీసుకురానా? అమ్మగారు, అమ్మగారు, ఏమిట్రా బాజీ? చీరలు షాపుకు పంపించాలమ్మా. మీరు ఒకసారి వచ్చి చూస్తే. అలాగే వస్తున్నాను, పద. ఇల్లంతా గిరగిరా తిరిగేదాన్ని. ఇలా మంచాన పడున్నానే అన్న బాధ లేకుండా ఎవరు పనిలో వాళ్ళున్నారు. సంపద మీద కేసు గెలవాలంటే సిద్ధుగాడిని కంప్లీట్గా లాక్ చేయాలి. సంపదని వెనకుండి నడిపించేది వాడే కాబట్టి వాణ్ణి లాక్ చేయగలిగితే సంపద ఏమీ చేయలేదు. వాణ్ణి ఎలాగోలా పట్టుకోవాలి. సంపదకి వాడి నుంచి ఎలాంటి సహాయం అందకుండా ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా మహాతో మళ్ళీ కేసు పెట్టించి సిద్ధుగాడిని లోపలేసేస్తే ఎస్. నువ్వు మంచం మీద పడేసరికి ఉదయాన్నే కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయారు. చూసారా చూసారా, నా విలువ ఎప్పటికైనా మీకు తెలిసిందా? అమ్మా, నా బాధ నువ్వు కాఫీ ఇవ్వనందుకు కాదే, ఇప్పుడైనా ఇంట్లో వాళ్ళ చేత కమ్మటి కాఫీ తాగుదాం అనుకుంటే ఎవ్వరూ ఇవ్వడం లేదే అని. మిమ్మల్ని అరేదే దమయంతి, కదలకుండా పడుకోమని డాక్టర్ గారు చెప్పారా లేదా? గాలి గడ్డి పరకలాగా దమయంతి కదలకుండా ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు సమస్య కాఫీయే కదా. అక్క కదలకపోతేనే పల్లవ తీసుకొస్తుందిలే నాన్న. ఏంటి నేనా? నేనా ఏంటే? నేనా? నువ్వు కాకపోతే ఎవరు తెస్తారు? వెళ్ళి అందరూ కాఫీలు తీసుకురాపో. సౌర్య, బయటకు వెళ్తున్నట్టున్నావు. మీ అత్తయ్య కాఫీ తెస్తుంది, తాగి వెళ్ళు. లేదులే మావయ్య, అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. సరే కన్నయ్య, బాయ్. అన్నయ్య, దాని మొహాన కూడా కాసిని కాఫీ నిలిపోయమ్మా, లేదంటే గంటలో అందరికీ కడుపు నొప్పి వస్తుంది. పల్లవి, డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ కూడా ఇవ్వమ్మా. అలాగే అన్నయ్య. ఇదిగో వదినా. ఏంటోలే వదినా, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. నువ్వీ మందులు ఆ అనుపమమ్మతో మింగించాలనుకున్నావు, కానీ ఆ దేవుడు నీతో మింగిస్తున్నాడు. ఇప్పటిదాకా గుర్తు రాలేదే, ఇప్పుడే గుర్తొచ్చింది. నన్ను ఇలా చేసింది ఆ దేవుడు కాదే, నువ్వే. నువ్వు నూనె కింద పడేయటం వల్లే కదా నేనెలా సోఫా కతుక్కుపోవాల్సి వచ్చింది.
నిజంగా యాడ్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఒక మంచి యాడ్ చేసిన ఫీలింగ్ నాకు కలిగింది. ఎన్నో యాడ్ ఫిల్మ్స్ చేసిన మీరు నాకు గొప్ప కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది సార్. కానీ దాంతోపాటు ఇంట్లో గొడవలు కూడా పెరిగాయనుకోండి. అదేంటి, గొడవలు ఎందుకు జరిగాయి? అదే సార్, షూటింగ్ అప్పుడు నా కాలు స్లిప్ అయి పడబోతుండగా మీరు పట్టుకోవడం, ఫొటోస్ తీసి పంపారు. ఎవరు చేశారు అలాగా? చేసిన వాళ్ళకి సన్మానం చేయాలనుంది, బట్ మిమ్మల్ని చూసి ఆగుతున్నాను. నా కాంపౌండ్లో వర్క్ చేసే వాళ్ళని ఇలా కష్టపెట్టారంటే వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే క్షమించాల్సిన అవసరం లేదు. నిజంగానా సార్? ఆ విషయంలో నువ్వెప్పుడూ మొహమాట పడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వేంటి కళ్యాణి, కాలేజీలో అలా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత ఆలోచిస్తున్నావు? కాలేజ్లో అంటే వాళ్ళు స్టూడెంట్స్, కానీ ఇక్కడ బాధ్యతగా పనిచేసే మీ కంపెనీ స్టాఫ్. ఒకవేళ నేను వాళ్ళని వేరే ఏమైనా అన్నా కానీ మీ దగ్గరికి ఇంకోలాగా వస్తుంది. ఏం పర్వాలేదు, ఎదురుగా ఉన్నాను కదా, ఏం జరిగిందో విన్నాను కదా, అలాగే ఏం చేస్తావో చూస్తాను. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. వీడా? వీడే సార్. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, కానీ వీడు ఎలా ఎడిట్ చేసి మా వాళ్ళకి పంపించాడో మీరే చూడండి సార్. లేడీస్ని ఇలా బాధ పెడతావా? నీలాంటి వాడు నా కాంపౌండ్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్, సారీ సార్, ఈ ఒక్కసారికి వదిలేండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్, ప్లీజ్ సార్. Get సార్, out. సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ Get up. ప్లీజ్ సార్, ప్లీజ్ Get సార్, out from here. ప్లీజ్ సార్. సార్, కాలేజ్లో నేను ఎంత రెబల్ అనేది మీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను నా కుటుంబం కోసం తగ్గాను. లేదంటే నిన్న రాత్రే నేను వాడి ఇల్లు వెతుక్కుని వెళ్లి మరీ కొట్టేదాన్ని. ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఈ విషయం తీసుకురావాలని అనుకోలేదు. కానీ నాకంటే ముందు ఈ ఆఫీస్లో ఎంతమంది అమ్మాయిలు వీడి వల్ల ఇబ్బంది పడ్డారో, ఎంతమంది మానేసి వెళ్ళిపోయారో, ఎంతమంది మీతో చెప్పుకోలేక ఇప్పటికీ బాధపడుతున్నారు అని ఆలోచన వచ్చి ఒకరి గొంతైనా సరే పైకి లేస్తే మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుందని, వారికి ధైర్యం ఇవ్వటం కోసమే ఇప్పుడు ఈ విషయం మీ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది సార్. ఆడవాళ్లు ఉద్యోగం చేసే చోట ముందు వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా అని చూడాలి సార్. ఏ కష్టం వచ్చినా కూడా చెప్పుకోటానికి ఒక మనిషి కనిపించాలి. అలా లేనప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా వర్క్ చేయలేరు. అలాంటప్పుడు వాళ్ళ నుండి బెస్ట్ అవుట్పుట్ రాదు. అది మీకే నష్టాల్ని తీసుకొస్తుంది. అన్ని విషయాల్ని బాస్తో చెప్పుకోలేరు సార్. బాస్తో చెప్పుకోలేని విషయాలు కూడా షేర్ చేసుకోవడానికి ఒక మేనేజర్ లాంటి వ్యక్తి కావాలి. అలాంటి ఉద్యోగంలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లుంటేనే మన కంపెనీలో పనిచేసే ఆడవాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే కళ్యాణ్, నువ్వు చెప్పిన ఐడియా బానే ఉంది.
ఏంటి సార్ అలా చూస్తున్నారు? నీ జాబ్ క్లర్క్ జాబ్ కదా? సారీ సార్, క్లర్క్ పోస్ట్లో ఉండి మీకు సలహాలు ఇస్తున్నానేంటా అని అడుగుతున్నారా? లేదు, ఆఫీస్లో నువ్వు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి పనికిరావనిపిస్తుంది. సార్, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానని తెలిసి కూడా మీరు నన్ను జాబ్లో నుంచి తీసేస్తే ఎలా సార్ నా పరిస్థితి? నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను. సార్, ఎస్, ఈ జాబ్లో నుంచి తీసేసి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తున్నాను. సార్, నేనేదో నా ఆలోచన షేర్ చేస్తే ఆ ఉద్యోగం నాకే ఇస్తున్నారేంటి సార్? నోనో కళ్యాణి, నేను మాటలకి మర్యాదలకి పడిపోయి ప్రమోషన్ ఇవ్వను. నీ ఐడియాస్ బాగున్నాయి. ఇదో కారణం అయితే మన యాడ్ చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. మామూలుగా ఏదైనా యాడ్ చేస్తే అందులో ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు అందరూ. అలాంటిది ఫస్ట్ టైం అందరి దగ్గర నుండి చిన్న ఎర్రర్ కూడా లేదు, పైగా అప్లాజ్ వచ్చింది. దానికి కారణం మీరు బాగా డైరెక్షన్ చేయడమే సార్. కావచ్చు, కానీ ఇంతకుముందు నేను చాలా యాడ్స్ చేశాను, వాటికి రాని అప్లాజ్ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చిందంటావు? స్వాతి, పద. బాజీ, అమ్మా. నువ్వు కాసేపు షాప్ చూస్తూ ఉండు, నేను వంట చేసొస్తాను. అలాగేనమ్మా. అక్కడుండాల్సిన నేను ఇక్కడున్నాను, ఇక్కడుండాల్సిన నువ్వు అక్కడున్నావు. ఎలా ఉంది దమయంతి? టాబ్లెట్స్ అన్ని వేసుకున్నావా? పరామర్శిస్తున్నావా? భలే పడ్డావు గాని ఎగతాళి చేస్తున్నావా? అమ్మా, దానికి నువ్వేం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. అయినా నీ పని నువ్వు చూసుకోకుండా దాన్ని కదిలించి మాటలు పడతావెందుకు? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. మంతాన పడ్డప్పుడన్నా ఎదుటి వాళ్ళు జాలి పడేలా ఉండాలి, బాగా జరిగిందనుకునేలా కాదు. అనుపమా, ఇలా కూడా నన్నందరితో మాటలు అనిపిస్తున్నావా? చెప్తా నీ సంగతి. ఈ 2 రోజులైనా ప్రశాంతంగా ఉండు. అమ్మా, కన్నయ్యేడమ్మా?
ఇక్కడే ఉన్నాడే. హ, నడిచే వయసు వచ్చింది కదా, చేతికి చిక్కుతాడా? చిన్ని కృష్ణుడా ఇల్లంతా తిరుగుతూ ఉండుంటాడు. శౌర్య గదిలో కూడా చూశానమ్మా. శౌర్య కూడా కనిపించలేదు. ఒకవేళ శౌర్య ఏమన్నా బాబుని తీసుకుని బయటికి వెళ్ళాడా? లేదమ్మా, ఏదో పనుందని తనొక్కడే వెళ్ళాడు. మరి కన్నయ్య ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉండుంటాడు. ఎక్కడికి వెళ్ళాడో అని భయపడటానికి బయటికి వెళ్ళేంత పెద్దవాడు కాదుగా వాడు. నువ్వు వెళ్ళి వంట చెయ్యి. వాడు ఎక్కడున్నాడో నేను చూస్తాను. లోపల ఆడుకుంటున్నాడేమో చూడు, నేను వరండాలో చూసొస్తాను. అలాగే. చెప్పు వాసు. శౌర్య, సిద్ధు సంపద కారులో వెళ్తుంటే మన శ్రీనివాస్ చూశాడట. అతను వాళ్ళని ఫాలో అవుతున్నాడు. నువ్వు కూడా వెళ్ళు. ఓకే వాసు. ఓకే శౌర్య, బాయ్. సార్, ఎక్కడ శ్రీనివాస్? ఇక్కడ వరకు ఫాలో అయ్యాను సార్. ఈ ప్లేస్కి వచ్చేసరికి మిస్ అయ్యారు. సంపద పక్కనున్నది ఆ సిద్ధుగడ ఉంటాడు. అవును సార్. సంపద బయట వాళ్ళని నమ్మి అంత జర్నీ చేయదు. సో అవతల ఉంది సిద్ధునై ఉంటాడు. ఎస్, నా ముందే వెళ్తున్నారు కదా, మిస్ అవ్వరు అనుకున్నాను. లేదంటే అటాక్ చేసి పట్టుకునేవాడిని. సంపదతో వెళ్ళాడు అంటే ఖచ్చితంగా సిద్ధు కూడా సంపదతోనే ఉండుంటాడు. ఆ ఇంటి మీద రైడ్ చేద్దామా సార్? లేదు శ్రీనివాస్, వాళ్ళు ఎంత డేంజర్ అనేది నీకు కేరళలోనే అర్థమై ఉంటుంది. ఎస్ సార్. అందుకే వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ చేస్తే మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళని ఎవరినైనా పట్టుకోవాలి. సార్, ఏ ఇంటికైనా రెగ్యులర్గా పాల వాళ్ళు, కేబుల్ వాళ్ళు వెళ్తుంటారు సార్. ఎస్, ఆ ఇంటికి పాలు పోసి అతన్ని పట్టుకుంటే
అతను అడ్డం పెట్టుకుని ఆ ఇంటి మీద అటాక్ చేయొచ్చు. ఓకే సార్, 10 నిమిషాల్లో ఆ పాలు పోసేవాడిని పట్టుకొస్తాను. సార్ వచ్చేస్తున్నాను, 10 minutes లో ఉంటాను. అయ్యో నో సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, దగ్గరలోనే ఉన్నాను. డ్రైవర్, ఆడిటర్ గారు లేట్ అయితే బయటికి వెళ్ళిపోతారు, త్వరగా పద. అలాగే మేడం.